జూబ్లీస్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలో ఉన్నది. మొదటి రౌండ్లో షేక్పేట డివిజన్లోని పోలింగ్ బూత్ ఓట్లను లెక్కించగా కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చి 8,864 ఓట్లు వచ్చినాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ల విషయానికి వస్తే కాంగ్రెస్కు 47 ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కు 43 ఓట్లు రాగా బీజేపీ కేవలం 11. అంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్క పెట్టిరు. దాంట్లో 101 ఓటు ఉంది. పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్గా ఓట్లు వచ్చేసి 101 ఓట్లు 101. దాంట్లో కాంగ్రెస్కి వచ్చి 47 ఓట్లు పడ్డాయి, బీఆర్ఎస్ పార్టీకి వచ్చి 43 ఓట్లు పడ్డాయి, అదే బీజేపీకి వచ్చి 11 ఓట్లు పడ్డాయని కూడా మనకి క్లారిటీ మనకు వచ్చిన సమాచారం. అదేవిధంగా షేక్పేట సంబంధించిన డివిజన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. మాకు చాలా లీడ్ వస్తుంది ఇక్కడ ఒక ఆశతోటి ఉంటే ఆ ఆశ ఆవిరైనట్టే కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి కూడా. ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 8,926 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 8,864 ఓట్లు. ఓన్లీ 62 ఓట్ల ఆధిక్యంలోనే అతి స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజగా ఉన్నట్టు కూడా మనకి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. మీకు ఇదే విధంగా అప్ టు డేట్ డివిజన్ వైజ్గా నేను సమాచారం ఇస్తుంటా. ఎలక్షన్స్ ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎవరెవరికి ఎంత ఆధిక్యంలో ఉన్నారో కూడా చెప్తా. ఇంతవరకు మీకు చెప్పింది మొదటి రౌండ్ చెప్పిన ఓన్లీ 62 ఓట్లతోటే కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉందని చెప్పిన కదా. ఇప్పుడు రెండో రౌండ్ కూడా మనకు రావడం జరిగింది. రెండో రౌండ్లో 1,082 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ ముందుంది. మొత్తం 1,144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ముందుందని మనం చెప్పుకోవాలా. కొనసాగుతున్న జూబ్లీస్ ఓట్ల లెక్కింపు మూడో రౌండ్లో ఎర్రగడ్డ డివిజన్ 6 బూత్లు, రహమత్ నగర్ డివిజన్ 28 బూత్లు, వెంగళరావు నగర్ 9 బూత్లలో కొనసాగుతున్న లెక్కింపు. మూడో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 3,400 లీడ్లో కొనసాగుతుంది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.